సో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈరోజు రిటైర్ అయిపోతే టీచర్స్, రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త బిల్డింగులు కట్టడం దేవుడెరుగు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలంలో పెడతానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇద్దరు ఎగిరెగిరి మాట్లాడారు ఎలక్షన్స్. కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ దేవుడెరగా ఉన్న స్కూళ్లకు సున్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈరోజు రిటైర్ అయిపోతే టీచర్స్, రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త బిల్డింగులు కట్టడం దేవుడెరుగు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలంలో పెడతానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇద్దరు ఎగిరెగిరి మాట్లాడారు ఎలక్షన్స్. కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ దేవుడెరగా ఉన్న స్కూళ్లకు సున్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది.